రీసెంట్గా జరిగిన ధనుష్ ఇన్ఫోటెక్ డ్రైవ్లో టూ మెంబర్స్ సెలెక్టెడ్. అంటే ఇద్దరికి మళ్ళీ ఒకసారి రీషూట్ చేయి. రీసెంట్గా జరిగిన ధనుష్ ఇన్ఫోటెక్ డ్రైవ్లో వీ గాట్ 2 ఆఫర్స్. సో అందులో ఒకటి గోపీకృష్ణ ఇప్పుడు మనతో ఉన్నాడు. సూపర్ 30 బ్యాచ్లో గోపీకృష్ణ వన్ ఆఫ్ ద స్టూడెంట్. He got offer from Dhanush Infotech and is going to onboard on 19th February in Dhanush Infotech. So we'll have a small brief introduction from Gopi. Yes, yeah, so చెప్పండి మీ క్వాలిఫికేషన్ అండ్ మీ పాస్ట్ ఇయర్. ఎస్ సార్, నా పేరు గోపికృష్ణ సార్. నేను గుంటూరు నుంచి వస్తున్నాను సార్. నేను ఇక్కడ బీటెక్ చదివావు. సార్ బీటెక్ చదివాను. బీటెక్ బ్రాంచ్ ఏంటి? సివిల్ సార్. బీటెక్ సివిల్. పాస్ట్ ఇయర్ 24 సార్. ఏ కాలేజ్ అది? అది చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ సార్. సెయింట్ ఆన్స్ కాలేజ్ చీరాలనా? ఎస్ సార్. 24 పాస్ట్. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు మా ఓల్డ్ స్టూడెంట్ ద్వారా జాయిన్ అయ్యావు, మీ సిస్టర్. ఎస్ సార్, మా సిస్టర్. సో ఆమె 2017 ఏ టైంలో ఆమె మా కాడ క్లాసెస్ విన్నది? ఏ ఇయర్? 2016-15 ఆ బ్యాచ్ సార్. ఆమె పేరు లక్ష్మీ ప్రసన్న సార్. లక్ష్మీ ప్రసన్న. తర్వాత తను ఇక్కడ హైదరాబాద్లో టీమ్ లీడా ఏంటి, ఏ పొజిషన్లో జాబ్ చేసింది? టీమ్ లీడ్ సార్. టీమ్ లీడు అంటే మంచి ప్యాకేజ్లో ఉండే అప్పుడు. ఎస్ సార్. ఎంత ఉండే ప్యాకేజ్ అప్రాక్సిమేట్గా తనకి? అప్పుడు నెలకి 1 lakh సార్. సో తర్వాత తను యూకే వెళ్ళింది. ఎస్ సార్. ఇప్పుడు యూకేలో ఉన్న తను జాయిన్ చేశారు. ఎస్ సార్. సో ఈ యొక్క ప్రోగ్రాంలో సూపర్ 30 బ్యాచ్లో నువ్వు మొత్తం ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు? నేను మొత్తం 1.5 year ట్రావెల్ చేశాను సార్. 1.5 yearలో నేను 6 months ఇంటికి వెళ్ళాను సార్. మధ్యలో 1.5 yearలో 6 months ఇంటికి వెళ్ళావు. సో 6 months ఇంటికి వెళ్ళడం అంటే ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నావు. ఎస్ సార్. సో ఫస్ట్ ఉన్నావు కొద్ది రోజులు. ఎన్ని రోజులు ఉన్నాక 6 వెళ్ళిపోయావు? ఎన్ని రోజులు అంటే 4 months. ఎస్ సార్, 4 months తర్వాత వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు? అది ఇంటికాడ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళావు. వెళ్ళి 6 months అక్కడ ఉండి మళ్ళీ వచ్చేసరికి ఏమన్నా ప్రాబ్లం అయిందా? అంటే సార్ నేను మొత్తం మర్చిపోయాను సార్. నేను తర్వాత మొత్తం సబ్జెక్ట్ గాన్. ఎస్ సార్, గాన్. సో ఇది అన్నట్టు చాలామందికి ఆడియన్స్ తెలవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయినాక స్టూడెంట్ జాబ్ వచ్చేంత వరకు ఎలాంటి డీవియేషన్స్ ఉండకూడదు. సో ఇతనికి ఏమైందంటే 4 నెలల కోర్స్ అయిపోయాక తను హోమ్ టౌన్కి వెళ్ళిపోయి అక్కడ 6 months ఉండటం వల్ల కంప్లీట్ సబ్జెక్ట్ అంతా మర్చిపోతారు, కాన్ఫిడెన్స్ పోతుంది. ఎస్ సార్. సో ఆ తర్వాత మళ్ళీ చిన్నగా రెగ్యులర్గా వచ్చావా? ఎస్ సార్, వచ్చాను సార్. బట్ ఆ తర్వాత కూడా నువ్వు కొద్దిగా ఇర్రెగ్యులర్ అయ్యావు. ఎప్పుడు అక్కడ ఇక్కడ కనబడుతుండేవాడే. కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అయ్యావు. ఎస్ సార్. డిస్టర్బ్ అయ్యావు కదా? ఎస్ సార్. ఎక్కడ అయ్యావు అంటే సార్ నాకు బయట చాలా మంది చెప్పారు సార్, ఇట్లా 1 lakh కడుతున్నావు అది ఇది అని చెప్పారు సార్. కానీ నేను అది వినకుండా నేను ఆ 6 months తర్వాత ఇంకా నేను రోజు అంటే ఆ 1 lakh కట్టావు ఎందుకు వేస్ట్ అని ఎప్పుడు అన్నారు? అది ఫస్ట్ నా సెకండ్ ఎప్పుడు జరిగింది అది? స్టార్టింగ్లో అన్నారు సార్ చాలా మంది. కానీ స్టార్టింగ్లో అంటే ఎట్లా అంటే జాయిన్ అయినాక? ఎస్ సార్, జాయిన్ అయినాక ఎవరు తోటి వాళ్ళేనా? ఎస్ సార్. పక్కన స్టూడెంట్సే? ఎస్ సార్, పక్కన స్టూడెంట్స్ అంటే పీజీలో సార్, హాస్టల్లో. అంటే వాళ్ళ కామెంట్ ఏంటి? అంటే 1 lakh ఎందుకు అది ఇది అని చాలా చెప్పారు సార్ వాళ్ళు. అంటే ఏంటి వాళ్ళు? అంటే 1 lakh కడుతున్నారు ఎందుకు, 1 lakh బయట 30,000 కదా అది ఇది అని చెప్పారు సార్ వాళ్ళు. చెప్పినప్పుడు ఏమైంది? మనం కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ సార్, ఉంది సార్. కానీ మనము డిస్టర్బ్ అవ్వకుండా మనం రోజు వస్తే మనం జాబ్. సో అంటే అక్కడ మరి వాళ్ళ సలహా ఏంటి మరి? 30,000 ఇక్కడ 1 lakh, అక్కడ బయట 30,000, మరి అక్కడ జాబ్ ఉంటుందా? జాబ్ అక్కడంటే కన్ఫర్మ్గా చెప్పలేము సార్ జాబ్ ఉంటుందని. కానీ ఇక్కడ మొత్తం కన్ఫర్మ్గా జాబ్ ఉంటుంది సార్. సో అక్కడ కొంత డిస్టర్బ్ అయ్యావు. ఎస్ సార్. దాంతో వెళ్ళిపోయావు. ఎస్ సార్. మళ్ళీ వచ్చావు. ఈ మధ్య అంటే గ్యాప్ తర్వాత నువ్వు స్ట్రిక్ట్గా రాబట్టి ఎన్ని రోజులు అయింది? స్ట్రిక్ట్ కాబట్టి 6 to 7 months వచ్చాను. బాగా సిన్సియర్గా మిస్ అవ్వకుండా 3 months 2 months ఈ 2-3 months అందరి కపిలైటీలు ఇవన్నీ అయ్యి అందరు వెళ్ళిపోయి మనం వెనకబడేసరికి అప్పటి నుంచి నా అంచనా ప్రకారం డిసెంబర్ నుంచి కొంచెం సిన్సియర్గా వస్తున్నాడు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3rd month అంతే. కరెక్టేనా? సో టోటల్గా ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? నేను 25 to 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్ నేను. ఓకే. సో ఇక్కడ జరిగే యాక్టివిటీస్లో నీకు బాగా మంచిగా అనిపించింది ఏంటి?
ఇక్కడ జే యాక్టివిటీస్లో నాకు బాగా నచ్చింది XYZ సార్. XYZ వల్ల మనకు తెలిసిన వాళ్ళతోనే మనము క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకుంటాం సార్. దానివల్ల మనకి కొంచెం భయం అనేది తగ్గుతుంది సార్ మనకి. దానివల్ల ఏంటంటే మనం ఇంటర్వ్యూస్లో మనం బాగా పెర్ఫార్మ్ చేయగలం సార్. Yeah, X will ask question to Y will ask question to Z. Again Z will ask question to Y will ask question to X. అంటే ఇట్లా ట్రయాంగిల్లో జరుగుతుంది. సో దానివల్ల ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇంకా ఏ యాక్టివిటీ బాగా అనిపించింది? ఇంకా సెమినార్ సార్. సెమినార్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చాలాసార్లు ఎక్కావు. చాలాసార్లు ఎక్కాను. సో ఈ 30 ఇంటర్వ్యూలలో సో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం వల్ల సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? అవును సార్. అయిందా కొంచెం గొప్ప? ఓకే. సో నువ్వేం అడ్వైజ్ చేస్తావు? అంటే నువ్వు ఇన్ని రోజులు జర్నీలో ఫస్ట్ 3-4 మంత్స్ అటెండ్ అయ్యావు, ఎవరో డిస్టర్బ్ చేశారు, ఇంటికి వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్, మళ్ళీ వచ్చావు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఆ AAA మాల్లో ఉండేవాడు, అల్లు అర్జున్ ఏషియన్ మాల్. అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే డైవర్ట్ అయిపోయేవాడు, ఫోకస్గా ఉండిపోయేవాడు? లాస్ట్లో మేము బాగా స్ట్రిక్ట్ చేసాం. అంటే నాకు తెలిసి అంతకుముందు బయట క్లాసుల టైంలో బయట కనపడేవాడు. ఈ 2 months నుంచి బయటికి వెళ్ళే అవకాశం దొరకలేదు. అప్పుడు దొరికింది, అప్పుడు కంట్రోల్ లేదు. ఇప్పుడు ఏం చేసాం, కొత్త ఆఫీస్ పెట్టినాక రిజిస్టర్ పెట్టావు. రిజిస్టర్ పెట్టి బయటికి వెళ్ళాలి అంటే సంతకం పెట్టాలి. సో అక్కడ కంట్రోల్ అయ్యావు, అంతేనా? సో రూల్స్ వల్లనే అతను ఆగాడు, అబ్జర్వ్ చేసాం, రైట్? సో ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.